హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ అయితే నేనైతే ఒక సరికొత్త మూవీ యొక్క రివ్యూనైతే మీకైతే చెప్పాలనుకుంటున్నాను. సో ఈ మూవీ అయితే నేను రీసెంట్ టైంలో మంచిగా థియేటర్లో చూసి ఎంజాయ్ చేసిన ఫిల్మ్ అన్నమాట. ఆ ఇన్సిడెంట్ వల్ల ఇద్దరు కూడా ఎమోషనల్లీ హర్ట్ అవుతారు. ఫైనల్లీ బ్రేకప్ అయితే మరి చేసుకుంటారు. అక్కడ నుంచి స్టోరీ అనేది మెయిన్ ఎమోషనల్ ఫేస్లోకి అయితే ఎంటర్ అయితే అవుతుంది. సో బ్రేకప్ తర్వాత ఇద్దరు కూడా పెయిన్ని హ్యాండిల్ చేయడానికి డిఫరెంట్ వేస్ అయితే ట్రై చేస్తారు. హీరో లోన్లీనెస్తో స్ట్రగుల్ అయితే అవుతూ ఉంటాడనమాట. హీరోయిన్ ఎమోషనల్ పెయిన్ని సప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. వీళ్ళిద్దరూ తమ జీవితాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. బట్ వాళ్ళ లవ్ మెమోరీస్ వాళ్ళని వెంటాడుతూనే ఉంటాయి. సో ఫైనలీ వీళ్ళిద్దరూ కూడా తిరిగి కలుస్తారా లేదా ఫర్ ఎవర్ విడిపోతారా అనేది మొత్తం తెలుసుకోవాలి అంటే మరి మూవీని మాత్రం థియేటర్లోనైతే మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం హీరో యొక్క క్యారెక్టర్ అనాలిసిస్ అయితే చేసేద్దాం. సో కైలాష్ క్యారెక్టర్ మాత్రం చాలా రియలిస్టిక్గానైతే ఉంటుందన్నమాట. అతను పర్ఫెక్ట్ హీరో కాదు. అతని ఫ్లాస్ అయితే ఉంటాయి. అతను ఎమోషనల్గా కూడా వీక్ కూడా అవుతాడు. సో అజయ్ దిషన్ పర్ఫార్మెన్స్ అలానే ఈ యొక్క సిన్సియర్గానైతే ఉంటుందన్నమాట. అతని క్యారెక్టర్లో న్యాచురల్గానైతే కనిపిస్తాడు. బ్రేకప్ తర్వాత ఎమోషనల్ పెయిన్ని ఆయన కన్విన్సింగ్లీ చూపించాడు. ఆడియన్స్కి రిలేటబుల్గానైతే అనిపించే మూమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. బట్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాల్సింది అని నాకు పర్సనల్గా అయితే అనిపించింది. ఇప్పుడు మనం హీరోయిన్ క్యారెక్టర్ అనాలిసిస్ అయితే చేసేద్దాం. ఆర్కే ధనుష్క ఈ సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్పాలి. ఆమె స్క్రీన్ ప్రజెన్స్ చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది. ఎమోషనల్ సీన్స్లో ఆమె యాక్టింగ్ చాలా న్యాచురల్గానైతే ఉంది. బ్రేకప్ పెయిన్ని ఆమె రియలిస్టిక్గా పోర్ట్రే అయితే చేసింది. ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా ఇంప్రెసివ్గానైతే ఉన్నాయి. డెబ్యూట్ యాక్ట్రెస్ అయినా కూడా కాన్ఫిడెంట్గా పర్ఫామ్ అయితే చేసింది అని చెప్పాలి. ఆడియన్స్ అటెన్షన్ని కూడా క్యాప్చర్ అయితే చేస్తుంది. ఆమె పర్ఫార్మెన్స్ సినిమాకి మేజర్ పాజిటివ్ అని చెప్పాలి. ఈ సినిమా లవ్ స్టోరీ అయితే చాలా రియలిస్టిక్గానైతే ఉంటుంది. మోడర్న్ రిలేషన్షిప్లో జరిగే ఇష్యూస్ని మాత్రం ఇది రిఫ్లెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఈగో, మిస్అండర్స్టాండింగ్స్, కమ్యూనికేషన్ గ్యాప్, ఆల్ రియలిస్టిక్ ఎలిమెంట్స్ అయితే ఇందులో ఉన్నాయి. బట్ ఎమోషనల్ డెప్త్ కొంచెం స్ట్రాంగ్గానైతే లేదు. ఆడియన్స్ పూర్తిగానైతే కనెక్ట్ కాలేకపోతారు అని నాకైతే అనిపించింది. సో లవ్ స్టోరీ కూడా ఇంపాక్ట్ ఇంకా పవర్ఫుల్గానైతే ఉండాల్సింది అని అనిపించింది. ఆడియన్స్ హార్ట్ టచ్ చేసే మూమెంట్స్ చాలా తక్కువలైతే ఉన్నాయి. అలాగే బిగ్గెస్ట్ ప్రాబ్లం వీక్ స్క్రీన్ ప్లే అని చెప్పాలి. ఈ సినిమా బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అయితే స్క్రీన్ ప్లే. స్టోరీ సింపుల్ అయినా కూడా స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా డెవలప్ చేయలేదు.
ఫస్ట్ హాఫ్ రిపిటేటివ్గానైతే అనిపిస్తుంది. బ్రేకప్ తర్వాత సీన్స్ అన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఆడియన్స్కి బెడ్రూమ్ బోర్డమ్ ఫీల్ అనేది అవుతుంది. ఇలాంటి మంచి మూవీ రివ్యూస్తో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. నా మాటల్లో వినడానికి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బై అండ్ టేక్ కేర్ గైస్.